ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన, ప్రేమ, నమ్మకమైన గొప్ప దేవ, మహోన్నతుడా, మహాగణుడా, నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పూజార్హుడా, స్తోత్రాలకు అర్హుడా, నీకే వందనాలు. 10,000 మందిలో అతి సుందరుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, నిన్నటి దినమంతయు నీ కృపా క్షేమాన్ని దయచేసి రాత్రి అంతయు మంచి నిద్రను అనుగ్రహించి మరొక నూతన దినమును మాకు అందించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము నిన్నటి వారమే కానీ నీ కృప చేత బ్రతికించి మరొక దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, స్తోత్రాలు. యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడా, 1వ యోహాను సువార్త 5వ అధ్యాయము 4వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయింతురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అవును తండ్రి. దేవా, నీ మూలముగా పుట్టినవారు అనగా రక్షించబడిన వారు తండ్రి లోకమును జయించెదరు. ఎందుకనగా మీరు లోకమును జయించి మాకు మాదిరిగా మీ జీవితాన్ని ఉంచి ఉన్నారు తండ్రి. స్తోత్రాలు. ఎన్నో శ్రమలు ఈ లోకంలో మీరు జీవించినప్పుడు అనుభవించారు, కానీ వాటన్నింటిపైన విజయము పొందుకొని జయించిన గొప్ప దేవుడవు తండ్రి. లోకమును జయించిన విశ్వాసము తండ్రి మాదే. విశ్వాసం ఉన్నట్లయితే తండ్రి మేము కూడా విజయము పొందుకోగలుగుతాము తండ్రి. విశ్వాసము ఉన్నట్లయితే తండ్రి మేము మంచి మార్గంలో నడవగలుగుతాము. విజయానికి తొలిమెట్టు విశ్వాసమే అని నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి. విశ్వాసంతో ముందుకు సాగుటకు సహాయము చేయండి దేవా. స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, వారు ఎలాంటి శ్రమలలో, ఇబ్బందులలో, ఇరుకులలో ఉన్నారో తండ్రి, దుఃఖంలో ఉన్నారో వాటన్నింటిపైన విజయము పొందుకొని సంతోషంతో జీవించే జీవితంను అనుగ్రహించండి తండ్రి. గొప్ప దేవ, వారు చేస్తున్న పనులలో మీరు తోడై నడిపించండి. జాబ్ చేస్తున్న వారికి మీరు సహాయము చేయండి, తోడై నడిపించండి. బిజినెస్లలో ప్రభా అభివృద్ధిని అందించండి తండ్రి. పనులలో మీరు తోడై నడిపించండి దేవా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, నీకే స్తోత్రాలు. కుటుంబాల మధ్య గొడవలతో, కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి, జ్ఞాపకం చేసుకొని తోడై నడిపించండి. నెమ్మది సమాధానమును దయచేయండి తండ్రి. దేవా, నీకే స్తోత్రాలు. గర్భఫలం లేని ప్రతి ఒక్క దంపతులను దర్శించండి, వారిలో ఉన్న లోపాలను తొలగించండి, సరిచేయండి తండ్రి. చక్కటి బహుమానాలను అందించండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. మానసిక అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు పాపంతో నిండిన లోకంలో జీవిస్తుండగా ఎలాంటి పాపానికి తావునివ్వక ఆ రోజు యోసేపు తన జీవితాన్ని ఎలా పరిశుద్ధంగా కాపాడుకున్నాడో ఆ విధంగా పరిశుద్ధంగా ఉండుటకు సహాయము చేయండి. భయభక్తులు కలిగి జీవించుటకు సహాయము చేయండి తండ్రి. పెళ్లి కాని యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి తండ్రి. వివాహాలు లేక ఎంతోమంది బాధపడుచున్నారు. చక్కటి సంబంధాలను మీ నామములో ప్రభు దయచేయండి. మీ నామములో ఘనముగా వివాహము జరుగుటకు సహాయము చేయండి. ఎంతోమంది ఆర్థికంగా చితికిపోయి అప్పుల బాధతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటుండగా తండ్రి, ఆర్థికంగా చితికిపోయి అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆర్థికంగా సహాయం అందించండి, అప్పుల నుంచి విడిపించండి తండ్రి. కోర్టు కేసులలో అనేక మంది ఉంటుండగా కోర్టు కేసుల నుంచి విడిపించండి, సహాయము చేయండి తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గురుకుల ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ బిడ్డలకు ఉంటుండగా తండ్రి, ఎంట్రన్స్ ఎగ్జామ్లో బిడ్డలు పాస్ అవుటకు మీరు సహాయం చేయండి తండ్రి. ఇంకను తండ్రి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారికి చక్కటి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి. మంచి ఆరోగ్యం అందించమని ప్రార్థిస్తున్నాను దేవా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను.
యేసయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి నూతన సంవత్సరంలో దయా కిరీటంగా అనుగ్రహించి ఉన్నారు. నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాల చేత, నూతన దీవెనల చేత వారు దీవించబడటకు సహాయము చేయండి. తోడై నడిపించండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను, ఈ ప్రపంచానంతటిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, అధికారులను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యమును, మంచి ఆలోచనలను దయచేయండి. ప్రజలందరికీ క్షేమాన్ని అందించుటకు మీరు కృప చూపించండి, సహాయము దయచేయండి తండ్రి. ఈ దినమంతయు మాకు తోడై నీ కృపాక్షేమములు మాకు అందించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.